95 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల. ఎన్టీఆర్ కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామన్న కుటుంబ సభ్యులు. కాంగ్రెస్ బీజేపీలది రాజకీయ ఆరాటమేనన్న ఎమ్మెల్సీ కవిత. ఆ పార్టీలకు రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులే లేరని వ్యంగ్యం. ఊటీలో చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ గాంధీ. నోట్బుక్ తో వచ్చి రాహుల్ ఆటోగ్రాఫ్ తీసుకున్న చిన్నారి. కాలేజీ బస్సు ఢీ కొట్టడంతో జీహెచ్ఎంసీ స్వీపర్ మృతి. హైదరాబాద్ రామ్కోటిలో ఘటన. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారంగుల అంజన్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్, కోదాడ డీఎస్పీ ప్రకాష్, వజ్ర వీరయ్యలు హాజరయ్యారు. తలసేమియాతో బాధపడుతున్న బాధితులకు కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిసెల రఘు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా పేపర్ రావాలమ్మా. హలో ఈ కార్యక్రమం ఉద్దేశించి గుడ్ మార్నింగ్ ఎవరిబడి. వాళ్ళ జిల్లా మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు అంజయ్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. ముందుగా అంజయ్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. अपनी रज़ा और खुशनुदी नसीब फरमाइए। अल्लाह बेशक आप हमारे खालिक हैं, मालिक हैं। अल्लाह हमारे अमल को कबूल फरमाइए, अपनी रज़ा और खुशनुदी नसीब फरमाइए। अल्लाह इंसानियत की भी अल्लाह जहाँ जहाँ खिदमत की जा रही है अल्लाह उन सबको कबूल फरमाइए, मंजूर फरमाइए। अल्लाह आज ये जो है खून का आतिया अल्लाह ब्लड डोनेशन का एक प्रोग्राम बहुत अच्छा है, अल्लाह इंसानियत वाला प्रोग्राम है। సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సాయిబాబా ఫంక్షన్ హాల్లో ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో బసవ కళ్యాణ్ ఎమ్మెల్యే శరణు సెలగర పాల్గొన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి పట్టణంలో బీజేపీ అసెంబ్లీ బూత్ కమిటీ సమావేశం ముఖ్య కార్యకర్తలతోటి నిర్వహించారు. ఇటు సమావేశానికి ముఖ్య అతిథిగా కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ్ ఎమ్మెల్యే శరణు సెల్గార్కర్ హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని కార్యకర్తలు బుల్లెట్లలాగా పనిచేయాలని సూచించారు. इसके बाद इसे दूसरे राज्यों में भी भेजा जाता है। दूसरे राज्यों में यहाँ के दूध की समय पर डिलीवरी हो, इसके लिए अभी तक टैंकर या फिर मिल्क ट्रेनों का सहारा लिया है। रक्षाबंधन की भी अग्रिम शुभकामनाएं। पर्व उल्लास के समय हमें वोकल फॉर लोकल के मंत्र को भी याद रखना है। आत्मनिर्भर भारत ये अभियान
हर देशवासी का अपना अभियान है। और जब त्योहार का माहौल है तो हम अपने आस्था के स्थलों और उसके आसपास के क्षेत्र को मन की बात का 107वें एपिसोड का ये प्रसारण और शुरुआत इस एपिसोड की प्रधानमंत्री नरेंद्र मोदी ने भी चंद्रयान की सफल लैंडिंग की बधाइयों के साथ और साथ ही प्रधानमंत्री ने ये भी कहा है कि अगली बार जो पुरानी मेरी कविता की कुछ पंक्तियां याद आ रही है। आसमान में सिर उठाकर घने बादलों को चीरकर आज पूरे सिटी में भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के साथ हम एक बाइक रैली भी बहुत खुशी से हम कर रहे हैं। बस इतना ही है, हम सभी हिंदू हैं, भारतीय जनता पार्टी के कार्यकर्ता हैं, देश को बचाने का काम करेंगे, देश मजबूत करने का काम करेंगे और आने वाला एक दिन तो एक दिन भारत పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో మహిళా జీవనోపాధికై 65 మంది కుట్టు మిషన్లు 125 మందికి నిత్యావసర వస్తువులను పెద్దకంజర్ల మాజీ ఎంపీటీసీ ఈరగల్ల లక్ష్మీ జంగయ్య వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా పంపిణీ చేయడం జరిగింది. మునుముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో సహాయ సహకారాలను అందిస్తామని ఈరగల్ల జంగయ్య అన్నారు. దొంతి కృష్ణ శంకరయ్య చిరిగిపోయింది అది పట్టుకో పడిపోతే మీదకి ఎక్కితేనే వస్తుంది కరెక్ట్. సాగలి సబీతా భోపాల్ అరే గోపాల్ ఆయన్న మహేష్ గ్రూప్ ఫోటో గ్రూప్ వీడియో ఆయన్న గోపాల్ అమ్మా బియ్యం తీసుకున్నా మాల సువర్ణ పెద్దకంజ గ్రామ ప్రజలందరూ కూడా మరి నా యొక్క నమస్కారం చేస్తున్నాను. మరి గత 2 నెలల క్రితం కూడా మరి ఈరగల జంగయ్య మాజీ ఎంపీటీసీ గారు మరి ఒక 150 మిషన్లు కూడా పంచాడు మరి నిరుపేదలకు. మరి అలాగే నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు. చాలా సేవలు చేస్తున్నాడు. మా ఆయనకు రీసెంట్గా యాక్సిడెంట్ జరిగింది, అయినా కానీ అన్న నాకు స్కూటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మహిళలందరికీ ఉపాధిగా చాలా బియ్యం కూడా పంచాడు అన్న. మరి అన్న ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరికి ముందుకు వెళ్ళాలని మిషన్లు కూడా ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు అన్న. మరి ఇవ్వాలి. నా హృదయపూర్వక వందనాలు అన్నకి. ఇలాగే అన్న ముందుకు వెళ్ళాలని నేను కోరుతున్నాను నా హృదయపూర్వకంగా. మరి అన్న ముందుకెళ్ళి మీరు అందరు కూడా అన్నను ముందుకు వెళ్ళేటట్టుగా మీరు అది చేస్తారని కోరుకుంటున్నాను. ఇది నా హృదయపూర్వక వందనాలు. ఎంపీటీసీ జంగన్న గారికి ఇదే నా వందనాలు. నమస్కారం. పెద్దకంజర్ల గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున మా ఈరగల్ల జంగన్న ఏదో ఒక రకంలో పబ్లిక్ని సేవ చేయాలి, ఏదో ఒక రకాన పబ్లిక్ ఏం చేయాలి, గరీబోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలి అనేది ఒక పెద్ద మనసుతోటి
ఈ కార్యక్రమం కానీ 1 నెల 2 నెలల గురించి స్కూటీలు ఇవ్వ జరుగుతున్నది. కొంతమందికి డబ్బులు, ఇంకా కొంతమందికి సిమ్టీ, ఏదో రకంగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఏదో ఒక ఇంటికి చేరాలని ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రాం పెట్టుకుంటుండు మా అన్న. మరి ఆయన గిట మంచిగా ఉండాలని నా కోరిక. సనత్ నగర్ కాన్సెన్సీ బన్సులాల్ పేట్ డివిజన్ చాచా నెహ్రూ నగర్ బస్తీలోని కాంపెల్లి హేమలత స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో 101 బోనాలు ఆటపాటలతో ఊరేగింపుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మర్రి చెన్నారెడ్డి మనుమడు టీపీసీసీ డెలిగేట్ మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్ చైర్మన్ మర్రి ఆదిత్యరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బన్సీలాల్పేట్ డివిజన్ చాచా నెహ్రూ నగర్ నుంచి 21 శాఖబోనాన్ని ఉజ్జయిని మహంకాళి టెంపుల్కు తీసుకొచ్చడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మరి ఆదిత్యారెడ్డి గారు రావడం జరిగింది. అక్కడ మా మహిళా సోదరిమణులు విమలట గారు వారి ఆధ్వర్యంలో మా సోదర కార్యకర్తలు అందరం కూడా మా బస్తీ చల్లగా ఉండాలా. మా యువకుడు ఒక చిన్న సంస్థ స్టార్ట్ చేయాలన్న పైసలు దొరుకుతున్నాయా? అక్కడ బయట రాష్ట్రాల నుంచి వస్తున్నప్పుడు వాళ్ళందరికీ మీరు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఉద్యోగాలు హైటెక్ సిటీలో ఉన్న ఉద్యోగాలు ఈ ప్రాంతంలో తెలంగాణ వల్ల కానీ సైడ్ పెట్ట రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ అన్నారు. దళితులను మోసం చేసిన స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను అన్ని విధాలుగా మోసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బన్సీలాల్పేట డివిజన్లో దళిత గర్జన పేరుతో డాక్టర్ కోట నీలిమ ఆధ్వర్యంలో పాదయాత్రను ఆదివారం నిర్వహించారు. బన్సీలాల్పేటలోని సీసీ కాలనీ వివిధ కాలనీలు బస్తీలతో పాదయాత్ర కొనసాగించారు. అభిమానంతో తెలుస్తుంది ఏం చేసిందో కాంగ్రెస్. వాళ్ళ పిల్లలు ఎలా పెరిగారు, వాళ్ళ పరిమాణంలో వాళ్ళ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయింది కాంగ్రెస్. వీళ్ళు కేసీఆర్ గారు అంటుంటారు కాంగ్రెస్ 70 ఏళ్ళలో ఏం చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తారు. ఒక్కసారి మీరు రోడ్డు మీద దిగి ఈ చిన్న చిన్న గలీల్లో తిరిగితే తెలుస్తుందండి ఏం చేసిందో కాంగ్రెస్. మీ ఏసీ రూమ్లో కూర్చుంటే కనిపిస్తుందో. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో రాబోయే ఎలక్షన్స్ గణేష్ పండుగ సందర్భంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు పోలీసులతో సుమారుగా 100 మందితో ప్రజలకు భద్రతా భరోసా కల్పించడానికి రూట్ మార్చ్ ను పోలీస్ స్టేషన్ నుండి జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నారాయణపేట జిల్లా కమ్యూనలీ సెన్సిటివ్ జిల్లా కావున రాబోయే ఎలక్షన్స్ మరియు వివిధ పండుగలు గణేష్ మిలాద్ నబీ ఉన్నందున జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు భద్రతా భరోసా కల్పించడానికి వీధులలో రూట్ మార్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.
జిల్లాకు మన జిల్లాని గతంలోనే సున్నితమైన ప్రాంతంగా గుర్తించడం ఊరుకొని మనకు హైదరాబాద్ నుంచి RAF ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఈ మతపరమైనటువంటి ఉద్రిక్తలకు సంబంధించిన జిల్లాల్లో ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చి వాళ్ళకు ప్రజలకు మరి కాన్ఫిడెన్స్ చేయడానికి కానీ ఈ రాబోయేటటువంటి మన గణేష్ తర్వాత రాబోయే ఎలక్షన్లో కూడా ఎలాంటి ఉద్రిక్తలకు వాతావరణం తలెత్తకుండా ప్రజలకు భరోసా ఇచ్చేటటువంటి ఉద్దేశంతో సుమారు 78 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఒక DSP స్థాయి అధికారి, 2 RIలు, SIలు అందరూ కూడా వచ్చి ఈరోజు మక్తల్ ప్రాంతం, మక్తల్ టౌన్ మున్సిపాలిటీ ఏరియాలో మొత్తం గణేష్ ఏ విధంగా పోతుందో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా నేను మరి నారాయణపేట DSP గారు, మక్తల్ CA గారు, మక్తల్ SI గారు, అసిస్టెంట్ కమాండెంట్ గారు అందరం కలిసి ఫ్లాగ్ మార్చ్ చేసి ప్రజలకు ఒక భరోసా ఇచ్చే డ్యూటీలో భాగంగా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. సూర్యాపేటలో ఎవరైనా రౌడీయిజం చేస్తే తాట తీస్తా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. పరాయి వాళ్ల భూములు ఆక్రమిస్తే అనుచరులైనా సహించేది లేదని, అక్రమాలకు పాల్పడితే ఎవడైనా జైలుకే అని ఓ సొంత పార్టీ నేతను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవి పాత రోజులు కావని, అన్యాయంపై తిరగబడే రోజులని గుర్తు చేశారు. 9.5 ఏళ్లుగా సూర్యాపేట ప్రశాంతంగా ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందని భూ కబ్జాదారులకు మంత్రి జగదీష్ రెడ్డి సుతిమెత్తని కౌంటర్ ఇచ్చారు. ఓటు గురించి మాట్లాడేటప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడాలి. ఎందుకు ఏం భయం చెప్పడానికి? ఎవడు కొడతాడు? ఇంకేమైనా వెనకటి రోజులు ఉన్నాయా? నగేష్ ఏంది ఏం మాట్లాడినవట అని అనేటోడు ఉండా? ఇప్పుడు ఎవడన్నా ఫోన్ చేసి సాయంత్రం ఎవడన్నా చేస్తే చెప్పురి, తొక్కి నారాధిస్తా. ఎవడన్నా రౌడీజం చేస్తే, గుండాయిజం చేస్తే ఎవడు కూడా అట్లా. నేను నా ఎమ్మటినోళ్ళనే సహిస్తలేను. మంది భూములు ఆక్రమిస్తే, మందిని ఇబ్బంది పెడితే నా ఎమ్మటినోనే జైలు పంపిస్తా ఉన్నా. చెప్పినా, నేను చేరేటప్పుడే చెప్పినా, మీరు ఆ బడి నుంచి వస్తున్నారు, ఆ బల్య పాఠాలన్నీ వేరే తిరుగుండే మీ ఇన్నేళ్ళు, కానీ ఇలా నా దగ్గరికి వచ్చినప్పుడు నా బడి పాఠాలే చదవాలి తప్ప ఆ బడి చేస్తే మర్యాద ఉండదు, తీసి అవతల పడేస్తా అని చెప్పిన. ఎవరినైనా సరే సహించని చెప్పిన. అట్లా నేను నడిపిన ఇన్నేళ్ళు. ఈ ఓట్ల కొరకు నేను భయపడలే. కానీ నన్ను ఎన్నుకున్న ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో నాకు తెలుసు. సూర్యాపేట ప్రజలు ఏం కోరుకొని నాకు ఇక్కడ అవకాశం ఇచ్చారో నాకు తెలుసు. ఇక్కడ శాంతి భద్రతలు, ఇక్కడ మంచినీళ్ళు, ఇక్కడ రోడ్లు, పట్టణంలో పౌర సరఫరాలు, ఇవాళ పార్కులు, ఎంత అద్భుతమైన పార్కులు నిర్మాణమైనాయి. శ్మశానం అని ఎవరంటారు దాన్ని? ఇవాళ వైకుంఠధామం. నేను మొన్న ఆంచి వచ్చేటప్పుడు సీఎం గారితో అని చెప్పిన, అన్న ఇల్లు వచ్చి సెల్ఫీలు దిగిపోతున్నారు పిల్లలు అని. సార్ అన్న మాట, సెల్ఫీలు దిగుడు కాదు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు చేసుకుంటారు, ఇల్లు అంత అద్భుతంగా ఉంది ఈ శ్మశానం అనే మాట. మన్యం జిల్లా కురుపాం మండలం కిచ్చాడ గ్రామ ప్రజలు 20 ఏళ్ల నుండి వారి గ్రామానికి సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇటీవల ఆ గ్రామ ప్రజలు సమస్యను కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి పరీక్షిత్ రాజు దగ్గరకు తీసుకుని వెళ్లగా వెంటనే స్పందించి గ్రామానికి తార్ రోడ్డును వేయించి ఆ గ్రామ ప్రజల ముఖంలో ఆనందాన్ని నింపారు. గ్రామం కిచ్చాడ, కురుపాం మండలం, విజయనగరం జిల్లా.
25 సంవత్సరాలు అవుతుందండి మా ఊరికి రోడ్డు లేదు. ఇప్పుడు రోడ్డు ఉంది, మాకు ఆనందంగా సంతోషంగా ఉంది. ఎంత ఆస్తులు అంతస్తులు ఇచ్చినట్టుగా ఉంది. మా పిల్లలు స్కూల్కి బాగా వెళ్ళిపోతారు, మాకు అంతే చాలు. ఇబ్బందులు ఏటి లేకుండా ఉంది ఆనందంగా. ప్రభుత్వం వచ్చిన వెంటనే మాకు మాట ఇచ్చారు పుష్పశ్రీవాణి గారు, మా పరీక్షితరాజు గారు. మీ కిచ్చాడికి మేము ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు ఎట్టి పరిస్థితుల్లోనే వేయించి సాధిస్తామన్నారు. అదేవిధంగా మాకు రోడ్డు పూర్తి చేసి మాట నిలబెట్టుకున్నారు. మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక నినాదం ఉంది, మాట తప్ప మడం తిప్పమనే నానుడు అనేది. అది యథార్థం నిజం చేసి చూపించారు. పుష్పశ్రీవాణి మేడం గారికి, పరీక్షితరాజు గారికి, మా కిచ్చాడ గ్రామ ప్రజలు 50 మంది, పంచాయతీ ప్రజలు 50 మంది ఎల్లవేళలా రుణపడి ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ టీవీఎన్ రాజేష్ ఆధ్వర్యంలో పద్మారావు నగర్లోని లక్ష్మీ అపార్ట్మెంట్స్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బురుగుల శ్యామ్ సుందర్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలకి ప్రవాస్ యోజన కింద భాగంగా యావత్ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో 119 మంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ విచ్చేసి వారి సలహాలను సూచనలను పార్టీ కార్యకర్తలకు అందజేశారు. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు జరిగినటువంటి ఈ సమావేశంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, పార్టీ కార్యకర్తల యొక్క మనోబలం ఏ రకంగా ఉంది, టోటల్గా అసెస్మెంట్ చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. మార్పు సాధ్యము తెలంగాణలో. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టీడీపీకి అధికారంలోకి ఇచ్చారు, బీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్కరు కూడా అధికారం ఇద్దామని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు నిర్ణయించారని చెప్పి ఈ సందర్భంగా వచ్చిన ఎమ్మెల్యేలందరూ కూడా ఏకాభిప్రాయంతో మాకు తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు. అరే వాడిని కాడు రమ్మంటే చెప్పు. మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ సెంటర్లోని మందమరి ఆర్టీసీ బస్టాండును తెలుగుదేశం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ బి సంజయ్ కుమార్ సందర్శించారు. 30 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టించిన బస్టాండు పశువులకు మందుబాబులకు అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి జరిగిందంటూ చెప్పుకుంటున్న బారాసా నాయకులకు మందమరి బస్టాండ్ పరిస్థితి కనబడట్లేదా అని ప్రశ్నించారు. సుమారు 80,000 జనాభా ఉన్న మందమరి బస్టాండుకు బస్సులు రావని, మందమరి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు.
వద్దురా నాయనా మార్గసుమన్ పాలన వద్దురా నాయనా వద్దురా నాయనా ఇదేమి రాజ్యం ఇదేమి దోపిడీ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం నాయనా మార్గసుమన్ పాలన సిక్కు 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 నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం గణేశ్వర్ గారి నాయకత్వం గణేశ్వర్ గారి నాయకత్వం తెలుగుదేశం ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజల కోసం ప్రగతి కోసం వద్దురో నాయనా వద్దురో నాయనా సిగ్గు 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 వద్దురా నాయనా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వద్దురా నాయనా మంచిర్యాల జిల్లా బందమర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందివ్వాలని బహుజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వెంటనే దళిత బంధు అర్హులకు వెంటనే దళిత బంధు అర్హులకు వెంటనే అంబేద్కర్ ఆశయాలు జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఏదైతే గవర్నమెంట్ నమస్కారము. ఈరోజు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు అనే పేరుతోటి మీరు తెలంగాణ ప్రభుత్వం ప్రజలని మోసానికి గురి చేయడం జరుగుతూ ఉన్నది. మీరు దీనిని ఆన్లైన్లో పెట్టి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. మీరు రేషన్ కార్డు అయినా పోసి 6 కిలోల బియ్యానికి ఆన్లైన్ ఉంది కానీ ఒక వ్యక్తిని ఇచ్చే 10 లక్షల రూపాయలకు ఆన్లైన్ చేయడం లేదంటే మీకు కొమ్ము కాసే వాళ్ళకి ఇచ్చుకోవడానికి మీరు ఇది ఒక మమ్మల్ని మోసం చేయడానికి పెట్టిన పథకంలాగా ఏర్పడుతూ ఉన్నది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు అర్హులైన వారికి ఇవ్వాలి. మీ 9 సంవత్సరాల కాలంలో ఎవరికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మంచిగా ఉన్న అసెంబ్లీ భవనాన్ని కూల్చి 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టుకొని అందులో విలాసంగా కూర్చుంటా ఉన్నారు. కావున పేద ప్రజలకు ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు అసెంబ్లీ భవనంలో కొత్తగా కట్టిన అసెంబ్లీ భవనంలో కూర్చోవాలి. మీరు కూర్చోకపోతే ఒక చాతగాని ముఖ్యమంత్రిలాగా మిగిలిపోతారు. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగము, బీసీ బంధు, గిరిజన బంధు ఇలా చాలా ఉన్నాయి. మీరు రూపాయి ఆశ చూపెట్టి మైకుల మీద మాట్లాడుతూ రూపాయి ఆశ జనాలు చూపెట్టి లక్షల కోట్లు వెనకేసుకొని నీ ఇంటిని బంగారు కుటుంబంగా చేసుకుంటున్నావు తప్ప ఈరోజు బంగారు తెలంగాణ ఎక్కడ కనబడడం లేదు. నీ పాలనలో ఒక కుటుంబం కూడా అభివృద్ధి చెందినట్టే ఎక్కడ దాఖలాలు లేవు. కావున ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయతలిచి మా పేదవారి ఆవేదన మీరు విని న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇంకొకటి ముఖ్యమైన విషయము, మా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు మా బాధలు చెప్పుకుందామంటే మీరు ఇక్కడ ఉండరు. దయతలిచి మీరు ప్రజలలో తిరుగుతూ మా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాము. మీరు ఇక్కడ ఉండొద్దు అనుకుంటే మీరు హైదరాబాద్లో ఉండాలనుకుంటే హైదరాబాద్ తరఫున ఇక్కడ నియోజకవర్గం పోటీ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇక్కడ పోటీ చేసి మా ఓట్లతోటి గెలిచి మీరు మాకు కనబడకుండా ఉండి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలా గురి చేస్తూ ఉన్నారు. కావున బాలకృష్ణ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మా పేదల బాధలు తెలుసుకొని మీరు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. మీరు ఒక దమ్మున్న లీడర్ అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. మీరు ఒక దమ్మున్న లీడర్ మీ వల్లనే అయితే లేదు ఈరోజు మా పేదల జీవితాలను బాగుపరచడానికి. మరి మిగతా వాళ్ళతో ఎలా అవుతుందని అనుకుంటున్నారు. కావున మీరు తెలంగాణ కోసం నిజంగా పోరాడిన వాళ్ళైతే మీరు ఒక దమ్మున్న లీడర్ అయితే మీరు ముందుపడి మా జీవితాలను మార్చవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నుంచి మరి ఈ గవర్నమెంట్ ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో మరి అర్హులైన
ఉపకులాలు 59 ఉన్నాయి. మరి ఎస్సీలో మరి ప్రతి ఒక్కరికి అమలు పరచాలి. ఎందుకంటే ఈరోజు ఆన్లైన్ చేయకుండా ఆఫ్లైన్లో పెట్టి మరి వాళ్ళ సొంత కార్యకర్తలకే ఇవ్వడం జరుగుతుంది. మరి 59 ఉపకులాల్లో మరి అన్ని సంఘాలు కలిపితేనే మీకు ఈ ఓట్ల భారంతో గెలవడం జరిగింది. దయచేసి ఒకటే డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ సంఘం నుంచి. ఎందుకంటే దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, గిరిజా బంధు కావచ్చు, మరి నిరుద్యోగ బుచ్చి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో మరి అందరికీ ఈ దళిత బంధు వర్తించకపోతే దళితుల సత్తా ఏంటిదో తెలియజేస్తాం బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే మేము నమ్ముకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చే వరకు మేము కొట్లాడి ఈరోజు తెలంగాణ తెచ్చుకుంటే మరి అందరికీ ఇవ్వకుండా వాళ్ళ సొంత కార్యకర్తలకి ఇవ్వడం జరుగుతుంది. మరి 59 ఉపకులాలు ఉన్నాయి. మరి చెన్నూరులో 1,30,000 ఓట్లు మరి ఉన్నాయి. మరి 1,30,000 ఓట్లు సత్యంలో నిరూపించడానికి సిద్ధం ఉన్నాం. అవసరం అనుకుంటే ఈ 59 ఉపకులాల సంఘం నుంచి, బీసీ సంఘాల నుంచి, గిరిజన సంఘాల నుంచి ఇదే అంబేద్కర్ చర్చి కాడ అమర నిరాదీక్ష కూడా కూకుంటాము. ఎందుకంటే 2023లో ఆటో డ్రైవర్ల కోసం కూడా అమర నిరాదీక్ష చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దళిత బంధు కోసం కానీ, బీసీ బంధు కోసం కానీ, మరి గిరిజన బంధు కోసం కానీ, డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ అమర నిరాదీక్ష కూకుంటామని చెప్పి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ స్మారక నాణ్యం విడుదల. ఎన్టీఆర్ కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామన్న కుటుంబ సభ్యులు. కాంగ్రెస్ బీజేపీలది రాజకీయ ఆరాటమేనన్న ఎమ్మెల్సీ కవిత. ఆ పార్టీలకు రాష్ట్రంలో ఎమ్మెల్యే అభ్యర్థులే లేరని వ్యంగ్యం. ఊటీలో చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ గాంధీ. నోట్బుక్ తో వచ్చి రాహుల్ ఆటోగ్రాఫ్ తీసుకున్న చిన్నారి. కాలేజీ బస్సు ఢీ కొట్టడంతో జీహెచ్ఎంసీ స్వీపర్ మృతి. హైదరాబాద్ రామ్కోటిలో ఘటన.